పోలీసులు కూడా భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ ను మోహరించడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడిన అనంతరం పోలీసులు బాల్కసుమన్ని తెలంగాణ భవన్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం కోర్టుకు తరలిస్తున్నారు బాల్కసుమన్ని. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్కసుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కోర్టుకు తరలిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఉన్నారు. రవి, బీఆర్ఎస్ భవన్ వద్ద బాల్కసుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నేరుగా కోర్టుకు తరలిస్తున్నారు. బాల్కసుమన్ను బయటకు వచ్చే ముందు మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి తరుణంలో ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకుంది. అక్కడ పోలీసులు వెహికల్ లో సుమన్ ఎక్కించిన తర్వాత ముందు కదలనివ్వలేదు. కాసేపు అడ్డుపడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో బాల్కసుమన్ను పోలీసులు ప్రస్తుతం తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం రోడ్ నెంబర్ 12 మీదుగా నాంపల్లి కోర్టుకు తరలిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచే పోలీసులు బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నారు. సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసు గోబ్యాక్ అంటూ కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలంతా బయటకు వచ్చి బైఠాయించినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు నేరుగా వచ్చి మా బాల్కసుమన్ పైన నమోదైనటువంటి కేసులు నిమిత్తం విచారణ కోసం వచ్చాము, తనను ప్రశ్నిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కార్యకర్తలు కొద్దిసేపు హడావిడి చేసిన తర్వాత అక్కడి నుంచి కార్యకర్తలంతా వెళ్ళిపోయారు. కానీ బాల్కసుమన్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి గేట్ బయటకు వచ్చారు. గేట్ బయటకు వచ్చిన వెంటనే బాల్కసుమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాల్కసుమన్ పై నమోదైనటువంటి కేసుల్లో కూడా 326G అనేది పెట్టారు. ఇందులో ముఖ్యంగా భయాందోళనలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించే చర్యలకు సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు. మరొకటి BNS యాక్ట్ 351(3) కింద పెట్టారు. ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వస్తుంది. బెదిరింపులు లేదా భయపెట్టే వ్యాఖ్యలు చేయడం, లేకపోతే వాటికి సంబంధించినటువంటి చర్యలకు సంబంధించిన సెక్షన్ పెట్టారు. మరొకటి BNS 353(1)B పెట్టారు. ఇది ప్రజల్లో విద్వేషం, అల్లర్లు లేకపోతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా ప్రకటనలు చేయడం, లేకపోతే పుకార్లు ప్రజలు రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించడం అనేటటువంటి సెక్షన్ పెట్టారు. మరొక సెక్షన్ కూడా ఉంది. ఇందులో కీలకంగా BNS 61(2)A కింద నమోదు చేశారు. ఇది సామూహిక నేరాల కుట్ర విధంగా ఉంది. అదేవిధంగా ఆరోపణలకు వర్తించేటటువంటి కేసు ఉంది. మరొకటి PDPP యాక్ట్ కింద పెట్టారు. సెక్షన్ 4 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అదేవిధంగా నష్టం కలిగించడం వంటి చర్యలు పెట్టారు. అయితే ఉదయం అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి టైంలో అడ్వకేట్ చెప్తుంది కూడా ఆస్తులను ధ్వంసం చేయాలి అని చెప్పి తను చెప్పారు తప్ప ఎక్కడ ధ్వంసం కాలేదు కాబట్టి యాక్ట్ వర్తించదు, ఉద్దేశపూర్వకంగానే ఆ కేసులను పెట్టారు అనేది అడ్వకేట్ చెప్తున్నటువంటి మాట. సాధారణంగా రైట్ ఆఫ్ స్పీచ్ కింద అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా. కానీ ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో ఇమ్మీడియట్ గా అలాంటి యాక్షన్ జరిగినా, లేకపోతే ప్రజా ఆస్తులను ఎక్కడైనా ధ్వంసం జరిగితే అలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి తప్ప బాల్కసుమన్ పై పెట్టినటువంటి సెక్షన్ అప్లికేబుల్ కాదు అనేటటువంటిది వాళ్ళ తరఫున అడ్వకేట్ చెప్తున్నారు. సో ప్రస్తుతం పెట్టినటువంటి దానిలో తను బాల్కసుమన్ చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా రండి మనం సింగరేణి భవన్ కు వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేద్దాం, ఎక్కడైనా రైలు రోకోలు కూడా పెట్టి రైళ్లను కూడా మొత్తంగా అడ్డుకుందాం, వాటిని ధ్వంసం చేద్దాం అని చెప్పి తను చెప్పారు. అయితే ఇది రైట్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది తప్ప ఇది అప్లికేబుల్ అవ్వదు, ప్రజా ఆస్తులను కూడా ఎక్కడ ధ్వంసం జరగలేదు అనేటటువంటిది బాల్కసుమన్ తరఫునటువంటి అడ్వకేట్ చెప్తా ఉన్నారు. ఇప్పటికే యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేశారు, లంచ్ మోషన్ కు వెళ్ళింది. సో ప్రస్తుతం నేరుగా కోర్టుకు తరలించిన తర్వాత కోర్టు రిమాండ్ పంపిస్తుందా లేదా అనేది ప్రస్తుతం చూడాలి. సో రవి, ప్రస్తుతం కోర్టుకు తరలిస్తున్నారా లేకపోతే 20వ తేదీన కేసు నమోదైంది. ఆనంద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆనంద్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ప్రస్తుతం బాల్కసుమన్ పైన కేసులు నమోదు చేసినటువంటి నాంపల్లి పోలీసులు బీఆర్ఎస్ భవన్ కి రోజు ఉదయం చేరుకున్నారు. ఉదయం చేరుకునేటువంటి టైంలో కూడా లోపల బాల్కసుమన్ ఉన్నాడా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలోనే గందరగోళం జరిగింది. కానీ
ఎప్పుడైతే అడ్వకేట్స్ అక్కడికి చేరుకున్నారో బాల్కసుమన్ పూర్తిగా విచారణకు సహకరిస్తాను అని చెప్పడం, అటు అడ్వకేట్ చెప్పడం, బాల్కసుమన్ చెప్పడం కూడా మనం చూసాం. సో ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. బాల్కసుమన్ కోర్టుకు తరలిస్తా ఉన్నారు. సో ఇప్పుడు తరలించిన తర్వాత ఇందులో పెట్టినటువంటి సెక్షన్స్ అన్ని అప్లికేబుల్ అవుతాయా లేదా అనేటటువంటిది క్లియర్ గా చూడాలి. మరి ఇప్పటికే అడ్వకేట్స్ చెప్తున్నటువంటి ప్రకారం ప్రజా ఆస్తులను ధ్వంసం చేయాలని మాత్రమే తను చెప్పాడు, కానీ ఇక్కడ ధ్వంసం కాలేదు అనేది వాళ్ళ తరఫు అడ్వకేట్స్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి ఏం చెప్తుంది అనేది ఇక్కడ చూడాల్సిందే. ఇప్పుడు పెట్టినటువంటి మొత్తం సెక్షన్లలో కూడా అవే ఉన్నాయి. భయాందోళనలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా తను వ్యాఖ్యలు చేశాడనేటటువంటి సెక్షన్ తో పాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, ధ్వంసానికి ప్రేరేపించడం అనేది క్లియర్ గా అందులో మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అది అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇంకోటి హ్యాబియస్ గా ప్రతిసారి తన పైన కేసులు నమోదవుతున్నాయి కాబట్టి హ్యాబిచువల్ అఫెండర్ కింద తను చూస్తారా అనేది కూడా చూడాలి. ఇన్ కేసు అది కనుక కోర్టు పరిగణలోకి తీసుకుంటే ఇమీడియట్ గా రిమాండ్ కు తరలించే అవకాశం కూడా ఉంది. మరి బాల్కసుమన్ నేరుగా రిమాండ్ కు తరలిస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే కోర్టుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు భారీ భద్రత మధ్య. గతంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను లేకపోతే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసినటువంటి టైంలో కార్యకర్తలు అడ్డుకోవడం మనం చూసాం. కానీ ప్రస్తుతం ముందు వెహికల్ ఒకటి ప్రోటోకాల్ వెహికల్ ఉంచి ఆ తర్వాత వెనుక ఉన్నటువంటి ఎస్కార్ట్ వెహికల్ ను కూడా ఉంచారు. సో ఎక్కడ కార్యకర్తలు అడ్డుకోకుండా ఉండే విధంగా తనను నేరుగా కోర్టుకు తరలిస్తున్నాయి. దేని నుంచి బీఆర్ఎస్ భవన్ వద్ద జరుగుతున్నటువంటి హంగామా కానీ లేకపోతే కార్యకర్తలు అడ్డుకోవడం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి టైంలో ఎక్కడ కార్యకర్తలు అడ్డుకోకుండా ఉండే విధంగా ప్రస్తుతం భారీ భద్రత మధ్య బాల్కసుమన్ ను కోర్టుకు తరలిస్తున్నారు. మరొక 5 నిమిషాల్లో బాల్కసుమన్ ను కోర్టుకు తరలిస్తారు. మరి ఇప్పటికే తన పైన ఉన్నటువంటి యాంటిసిపేటరీ బెయిల్ పైన కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది. లంచ్ మోషన్ కి వెళ్లారు కాబట్టి మరి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ అవుతుందా లేకపోతే ఇక్కడ నమోదైనటువంటి కేసుల ప్రకారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రమే చేశాడనేది కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్ కింద తనను రిమాండ్ కు తరలిస్తారనేది చూడాల్సింది. ప్రియా, సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్కసుమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాంపల్లి పిఎస్ కు తరలిస్తున్నారు. తర్వాత కోర్టుకు తరలించిన తర్వాత మిగతా స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ దగ్గర ఒక హైడ్రామా చోటు చేసుకున్న సిచ్యువేషన్ కనిపించింది. తెలంగాణ భవన్ నుంచి బాల్కసుమన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. తనపై కక్షపూరితంగా కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి బాల్కసుమన్ కూడా మాట్లాడడం జరిగింది. అప్పటికే పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో మోహరించి ఆయన మీడియాతో మాట్లాడిన అనంతరం బాల్కసుమన్ ని తెలంగాణ భవన్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి పిఎస్ కు తరలిస్తున్నారు.